హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్‌లో నిన్న స్థానిక సంస్థలు జరిగిన ఉప ఎన్నికల గురించి దాంట్లో వైసీపీ హవా అని చెప్పి ఒక వార్త రాశారు. దీనికి సంబంధించి వార్త ఉంది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ హవా బెడిసికొట్టిన టీడీపీకి వ్యక్తులు. కడప మేయర్ పదవి గెలుచుకున్న వైఎస్ఆర్‌సీపీ మేయర్‌గా పాకా సురేష్ ఏకగ్రీవ ఎన్నిక. పలు ఎంపీపీ స్థానాలు వైఎస్ఆర్‌సీపీ సొంతం. పలు చోట్ల టీడీపీ దౌర్జన్యాలు సహకరించిన అధికారులు. ఉమ్మడి చిత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు. కడప మేయర్ పాకా సురేష్. వాస్తవంగా కడపకు సంబంధించి ఆల్రెడీ మేయర్ వైఎస్ఆర్‌సీపీ ఉండే. ఆయన తొలగించారు గతంలో. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ చూపించి ఎమ్మెల్యేకి చైర్ కేటాయించలేదనో లేదా రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వం వేటేసింది, మేయర్‌ని తొలగించింది. ఆ మేయర్ తొలగింపు వెనకున్న అసలు ఉద్దేశాలు ఏంటి అనేది వైఎస్ఆర్‌సీపీ చెబుతున్న కారణాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వ్యక్తిని ఆ మేయర్ సీట్‌లో కూర్చోబెట్టాలని. ఎక్కడ పాజిబిలిటీ లేదు, ఫీజిబిలిటీ లేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఫిగర్ చూస్తే కడప నగరపాలక సంస్థ మేయర్‌ని అనైతికంగా తొలగించి చంద్రబాబు కూటమి సర్కారు మేయర్ పదవిని చేజిక్కించుకునేందుకు నానా కుట్రలు పన్నింది. తెలుగుదేశం పార్టీ కుయుక్తులను వైఎస్ఆర్‌సీపీ తిప్పికొట్టడంతో ఆ పదవి మరోమారు వైఎస్ఆర్‌సీపీ సొంతమైంది. కడప మేయర్‌గా 47వ డివిజన్ వైఎస్ఆర్‌సీపీ కార్పొరేటర్ పాకా సురేష్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక అధికార బలంతో చట్టాల్లో ఉన్న లొసుకులతో ఆసరా చేసుకొని కడప మేయర్‌గా ఉన్న సురేష్ బాబును పదవి నుంచి తప్పించింది. దీంతో గురువారం ఎన్నిక జరిగింది. కడప కార్పొరేషన్‌లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా ఇద్దరు మృతి చెందారు. టీడీపీకి ఒకే ఒక్క కార్పొరేటర్ ఉండు. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉంటే టీడీపీకి ఉంది ఒకటే ఒక కార్పొరేటర్. ఒకటే ఒకళ్ళు. ఇద్దరు చనిపోయారు. అంటే మొత్తం ఎన్ని 3 పోను మిగతా 47 వైఎస్ఆర్‌సీపీ. 47 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్‌సీపీకి ఉండంగా కూడా లేదు మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే మేయర్‌గా కూర్చోబెట్టాలని ఒక అప్రజాస్వామిక విధానంలో ప్రయత్నం చేశారు. దానికోసం గతంలో ఉన్న మేయర్ సురేష్ బాబు వైఎస్ఆర్‌సీపీ అతన్ని తొలగించారు. ఏదో ఒక చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ చూపించి. దానికి సంబంధించి నిన్న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం రాష్ట్రంలోని అధికారాన్ని ఉపయోగించిన డైరెక్ట్‌గా అధికారాన్ని చెలాయించాలని ప్రయత్నం చేసిన అక్కడున్న 47 మంది కార్పొరేటర్‌లో ఒక 7, 8 మంది జారిపోయారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం దాదాపు 37 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్‌సీపీలోనే ఉండి వైఎస్ఆర్‌సీపీకే మద్దతిచ్చి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన 47 డివిజను కార్పొరేటర్ పాకా సురేష్‌ను మేయర్‌గా ఎన్నుకున్నారు. అది కూడా ఇనానిమస్‌గా. ఎవరైతే వైఎస్ఆర్‌సీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీ భయభ్రాంతులకు గురై బయటికి పోయారో ఒక 7, 8 మంది వాళ్ళు కూడా అటెండ్ కాలే కనీసం. మేయర్ ఎన్నికల్లో అటెండ్ కాకపోతే యునానిమస్‌గా అయింది. ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి గాని, ప్రభుత్వానికి చెంపపెట్టే. ఎందుకంటే అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తే ప్రజాస్వామ్యంలో ఎట్టుంటదనేది. డైరెక్ట్‌గా అటాక్ చేయబరు. ఇదే కాదు ఇంకా కొన్ని చిత్తూరు జిల్లా గాని, కడప జిల్లాలో గాని ఇట్లా కొన్ని చోట్ల ఎంపీపీ పదవులు కూడా ఏకగ్రీవమైనాయి. ఎంపీపీల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎంపీటీసీలు బలం లేకపోయినా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని స్థానాలు తొలగించడం, కొన్ని స్థానాలు రకరకాల కారణాలతోని ఖాళీ అయిన స్థానాలలో ఎంపీపీ పోస్టుల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే ప్రయత్నం చేసింది. అక్కడ కూడా వైఎస్ఆర్‌సీపీ ఏకగ్రీవాలైంది, లేదంటే గెలవటం జరిగింది కొన్ని చోట్ల. చిత్తూరు జిల్లాలో, కడప జిల్లాలో, రాయలసీమలో ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీ హవా అదే విధంగా ఉందా? అంటే ఎక్కడా కూడా అధికారానికో, ఇంకో దానికో ప్రలోభాలకో గురి కాకుండా వైఎస్ఆర్‌సీపీ నుంచి ఆ సింబల్ పైన గెలిచినోళ్ళు అట్లే ఉన్నారా అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలే పార్టీలని వదిలిపెట్టి అధికారం ఉన్న వైపు పోయే పరిస్థితి మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో 2014, 2019 టైంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు డైరెక్ట్‌గా ఏకాఏకిన చంద్రబాబు నాయుడు గారి కండువాలు కప్పి మంత్రి పదవులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలే అధికార ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితుల్లో అధికారం కోసం పార్టీలు మారుతుంటే, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు నిబద్ధతతో నిలబడటం అంటే అది ఒక రకంగా వైఎస్ఆర్‌సీపీకి బలం కిందనే లెక్క. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాడు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇది వైఎస్ఆర్‌సీపీ హవా నడిచింది నిన్న బై ఎలక్షన్స్‌లో అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ విమాన ఛార్జీల అద్దెకు మరో 10.92 కోట్లు. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ. ఈ ఏడాది ఇప్పటి వరకు హెలికాప్టర్ విమానాల అద్దెకు 40,96,00,000.
చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానాలతోని తిరుగుతూ ఉంటారు ఈ ప్రజల సొమ్ముతోని. పదే పదే ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, ఈ రాష్ట్రం విధ్వంసమైంది అని చెప్తా ఉంటారు. ఎక్కడన్నా అప్పుల పాలైనోళ్ళు విధ్వంసమైన రాష్ట్రాలలో ప్రత్యేక విమానాలు వేసుకొని కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి తిరుగుతారు అనేది ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. అదే ఏదైనా కుటుంబం, మీ కుటుంబమే అప్పుల పాలైంది అనుకోండి, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వ్యక్తుల కుటుంబాలు అప్పుల పాలైతే, అప్పుల పాలు అయిన తర్వాత కూడా మళ్ళీ అప్పు తెచ్చి విమానాలు ఎక్కి తిరుగుతారా? తిరగరు కదా. పొదుపు చేయాలి కదా. అంటే ప్రజలకి ఏదైనా పెన్షన్ ఇవ్వాలనో, ఇల్లు ఇవ్వాలనో, ఇంకోటి సంక్షేమం ఇవ్వాలంటే పొదుపు చేయాలి మనం. సంపదను సృష్టించాక నేను అప్పుడు ఇస్తా కానీ అప్పటి వరకు ఇయ్యనంటారు. ఈరోజు మహిళలకు ఇవ్వాల్సిన రూ. 1,500 సంబంధించి మీరు ఇచ్చిన హామీ ఏం చెప్తున్నారు? అప్పులైనవి అంటున్నారు. కానీ దీనికి ఘాట్ల అప్పులు. ఇక అసలు ఇంకోటి ఈరోజు ఈ ఈ ప్రత్యేక విమానాలకు సంబంధించి 10.92 కోట్లకు సంబంధించి ఒక వార్త నిన్న జీఏడీ డిపార్ట్మెంటు ఒక ఉత్తర్వు ఇచ్చింది. వీరికి ప్రత్యేక విమానాల ఖర్చులు తేల్చాల్సి ఉంది ఇంకా అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఇది కాక ఇంకో గమ్మత్తు ఏంటంటే దీనికి లింక్ చేస్తూ ఇక ఆంధ్రజ్యోతి ఒక్క సాక్షి తప్ప మిగతా తెలుగు పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు అన్నింటిలో దాదాపు 20 పేపర్లో ఈరోజు ఒక ఫుల్ పేజీ యాడ్ వేసింది ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ. ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ ఫుల్ పేజీతోని ప్రభుత్వ పైసలతోని, అంటే ప్రజలు కట్టే పన్నుల ట్యాక్సులతోని, పన్నులతోని యాడ్ వేశారు. అవసరం అయ్యాడు. ఎవరి కోసం యాడు అంటే ఐటీ హబ్గా విశాఖ నేటి నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం. కాగ్నిజెంట్ ఎవరు? ఒక ప్రైవేటు సంస్థ. ప్రైవేటు సంస్థ కోసం ప్రభుత్వం లేదా ప్రజల డబ్బులతోని యాడ్లు వేయాల్సిన అవసరం ఏంది? ఫుల్ పేజీ యాడ్లు కోట్ల రూపాయలు పెట్టి. ఒకవైపు మీరు ప్రత్యేక విమానాల కోసం కోట్ల రూపాయలు వృధా ఖర్చు పెడుతున్నారు. ఇంకొక వైపు యాడులతోని, ఈ యాడుల్లో ఎలివేషన్ చూడండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సరే లోకేష్ గారు ఐటీ మినిస్టర్ కాబట్టి వేశారంటే లాజిక్ ఉంది, రీజన్ ఉంది. ఇట్లాంటి యాడ్లే ఈ మధ్యకాలంలో దాదాపు ఒక డజన్ల కొద్దీ యాడ్లు వచ్చినాయి ఈ మధ్య. యోగా డే అయితే యాడు, అమరావతి శంకుస్థాపన అయితే యాడు, ఆటో అన్నల సేవలు అని చెప్పి ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తే యాడు, మత్స్యకారులకు డబ్బులు ఇస్తే యాడు, పెన్షన్లు ఇస్తే యాడు, అన్నదాత సుఖీభావ ఇస్తే యాడు, ఇట్లాంటి అనేకం యాడ్లు వచ్చినాయి. ఈ సమిత్ విశాఖపట్నంలో సిఐ సదస్సు అయితే యాడు, ప్రతి యాడ్లో లోకేష్ గారు ఉంటారు. ఇక్కడంటే ఐటీ మినిస్టరు ఆయన కన్సర్న్ శాఖ కాబట్టి ఉండాలి, అది న్యాయం కూడా. కానీ ప్రతి యాడ్లో లోకేష్ గారు ఉంటున్నారు. ఈరోజు ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు పేరు ఫోటో వేసినట్టు మిగతా వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించి అన్నదాత సుఖీభావ ఇస్తే అచ్చెన్నాయుడు గారు ఎందుకు లేడు? రవాణా శాఖ మంత్రికి సంబంధించి ఫోటో ఎందుకు లేదు? ఆయన పేరు ఎందుకు లేదు? ఏదైనా ఆటో అన్నల సేవలో ఇట్లాంటి పెన్షన్లు పెంచితే పెన్షన్లకు సంబంధించిన వెల్ఫేర్ మినిస్టర్కి సంబంధించి ఎందుకు లేదు ఫోటో? అంటే ఎటువంటి మీరు ఎలివేషన్స్ ప్రచారము ప్రజల డబ్బులతోనే. ఇది పూర్తిగా ప్రజల కోణంలో వ్యతిరేకత ఇది. మరి అది గమనిస్తుండా చంద్రబాబు నాయుడు గారు? గమనించట్లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి ఇండిగో విమానం ఇష్యూలో రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి ఒక డిబేట్ పెడితే అందులో పార్టిసిపేట్ చేసి ఆయన ఏమన్నాడంటే, మా నాయకుడు నారా లోకేష్ గారు కంట్రోల్ రూమ్ పెట్టి మొత్తం మానిటర్ చేస్తారా అన్నారు. ఆయన డైరెక్ట్గా నారా లోకేష్కి ఏవియేషన్ మినిస్ట్రీకి ఏం సంబంధం, ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఇష్యూ అని కడిగి పారేసిండు. దాంతో పెద్ద ఎత్తున దుమారం జరిగింది. అంటే వీళ్ళ పబ్లిసిటీ పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ భజన పిచ్చి కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానల్లో కొంతమంది నాయకులు నారా లోకేష్ గారికి భజన చేయాలనే ఉద్దేశంతో ఏ స్థాయికి పోయారంటే అసలు ఆయన ఏ మినిస్టర్ అనే సోయి మరిచి మాట్లాడే పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అబాసుపాలయ్యారు. దానికి కారణం ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఎలివేషన్లు, ప్రచారాలు. చంద్రబాబు నాయుడు గారు పదే ప్రతి యాడ్లో లోకేష్ గారిని పక్కన పెట్టుకొని ఫోటోలు వేస్తుంటే ఆటోమేటిక్గా కింద ఉన్న నాయకులు కూడా ఓహో మనం కూడా లోకేష్ గారికి భయం చేయాలి, చంద్రబాబు గారి దృష్టిలో పడాలంటే అనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఒకవైపు ప్రత్యేక విమానాల కోసం 10-11 కోట్ల రూపాయల జీవోలు ఇస్తారు. ఇంకొక వైపు ఐ&పిఆర్ మినిస్ట్రీతోని ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి యాడ్ ఇస్తారు కాగ్నిజెంట్కి కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్ముతోని. అదే ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే అది ఇప్పుడు కాదు సంపద పెంచిన తర్వాత అంటారు. మరి ఏ సంపద పెంచినప్పుడు ఎందుకు యాడ్లు, ఎందుకు ప్రత్యేక విమానాలు? విధ్వంసమైన రాష్ట్రంలో, అప్పుల పాలైన రాష్ట్రంలో మీకు విమానాలు యాడ్లు అవసరమా అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల వైపు నుంచి వస్తున్న ప్రశ్న. దీన్ని గమనించైనా భవిష్యత్తులో ఇట్లాంటి యాడ్లని తగ్గించండి, ఖర్చును తగ్గించండి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త. రైట్.
ఫైలు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందేనట. వామ్మో! రవాణా శాఖ మంత్రి పేషి. సీఎం చెప్పిన ముడుపులు ఇవ్వాల్సిందే. ప్రతి పనికి ఎంతో కొంత చెల్లించాలి. రవాణా శాఖలో లక్షల్లో, ఆర్టీసీలో వేలల్లో, సేకరణ పట్టించుకొని మంత్రి రాంప్రసాద్. ఏడాదిన్నరలో ఒక్కసారి రవాణాపై సమీక్ష. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు గురి పెట్టిండు రవాణా శాఖ మంత్రి పైన, రాంప్రసాద్ పైన. ఇదేదో నిజంగానే రవాణా శాఖ ఒక్క దాంట్లోనే ఉన్నట్టు రాసిండు అంటే ఈయన టార్గెట్ అన్నట్టు అది. వాస్తవంగా ఈరోజు ఇప్పుడు వీరు ఇక్కడ రవాణా శాఖ మంత్రి గురించి రాశారు. అది నిజమా అబద్ధం అనేది ఉండొచ్చు, లేదు అని నేను అంటలే. ఫైల్ కదలాలంటే పైసలు అనేది ఇది చాలా శాఖల్లో ఉంది. మరి అన్నిట్లో ఎందుకు రాయారు మీరు అంటే టార్గెట్ ఉంది కాబట్టి రాస్తారు. ఈరోజు అమరావతి కోసం భూములు ఇచ్చిన 29,000 మంది రైతులు ప్రధాన ఆరోపణ ఏంది? సిఆర్డీఏ దగ్గరికి మేము ఇచ్చిన భూములకు సంబంధించి, మాకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి వెళ్తే డబ్బులు ఇస్తే తప్ప ఫైలు కదలని పరిస్థితి, మమ్మల్ని అవమానకరంగా హీనంగా చూస్తున్నారు, డబ్బుల మయమవుతుంది, అవినీతి లంచాలు ఇస్తే తప్ప మా భూములు ఇచ్చిన రైతులకు విలువ లేని పరిస్థితి అని చెప్పి వాళ్ళు ప్రధానమైన డైరెక్ట్గా ఆరోపణ చేశారు. దాని గురించి వార్త రాలి ఆంధ్రజ్యోతి. అక్కడ కూడా డబ్బులు ఇస్తేనే, పైసలు ఇస్తేనే ఫైల్ కదులుతుంది. అక్కడ ఇక ₹1,000. సరే, ఇక్కడ పైసలు ఇస్తే ఫైల్ కదలటం అనేది తప్పే, కానీ దీనికంటే అది ఘోరమైన పరిస్థితి. ఎందుకు అంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రైతులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. వాళ్ళ జీవితం అంటే భూమి అంటే వాళ్ళ జీవితం, భూమి అంటే వాళ్ళ తరతరాల ఆస్తి. దాన్ని త్యాగం చేసి ఇచ్చిన రైతులకి జరగాల్సిన అవమానం అది. ఎంత మర్యాద ఉండాలి వాళ్ళకి? పైసా లంచం అడుగుతారా? ఆ లంచం గురించి మీరు రాయరు. ఇంకా జరుగుతున్న అనేక లంచాల గురించి రాయరు. కాగ్నిజెంట్ అనే సంస్థ ప్రైవేట్ కంపెనీకి మనం ఎందుకు యాడ్ ఇవ్వాలని మీరు ప్రశ్నించరు. ఆ యాడ్లు మీరు వేసుకొని డబ్బులు తీసుకుంటారు. ఎక్కడ న్యాయం? ఎక్కడ కాగ్జినెంటు? ఎవరికి పుట్టిన కాగ్జినెంటు? దేనికోసం వస్తే పెట్టుబడులు పెట్టనండి. మనం ఎందుకు వేయాలి యాడు? ప్రజలు ఎన్ని వేల కోట్లు, 3,740 కోట్ల రూపాయలకి నువ్వు ఇంత పెద్ద యాడ్ వేసినావు అంటే, మీరు అంటున్న 20 లక్షల కోట్ల రూపాయలు నిజంగానే పెట్టుబడులు వస్తే, 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి పెట్టుబడులు పెడితే ఎన్ని యాడ్లు రావాలి? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు కావాలి యాడ్లకే? కేవలం 3,740 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడికి సంబంధించి ఒక పెద్ద ఫుల్ పేజ్ యాడ్ వేసి తండ్రి కొడుకు పక్క ఫోటోలు దిగారంటే ప్రజల డబ్బులతోని. రేపు మీరు చెబుతున్న లక్షల కోట్లు నిజంగా గ్రౌండింగ్కి అయితే ఎన్ని వేల కోట్ల రూపాయల యాడ్లకు అయితే అవి ప్రజల సొమ్ము. ఈ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేవాళ్ళు లాభాల కోసం వస్తారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి రారు. ఆ లాభాలు చేసే దాంట్లో మన ప్రజల కష్టాన్ని వాడుకోవడానికి ఉద్యోగాలు, ఉపాధి అని పేరు పెట్టి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఉచితంగా ఏమి ఉద్యోగాలు ఇవ్వడు. ఆ ఉద్యోగాలు ఇస్తున్నారనే పేరుతోనే మన భూములు ఇస్తారు, మన నీళ్ళు ఇస్తారు, మన కరెంట్ ఇస్తారు, చివరికి మన డబ్బులతోనే యాడ్లు కూడా ఇస్తే ఎడు తీసుకెళ్తాను రాష్ట్రాన్ని? ఇదే ఆ పద్ధతి అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్, ఆంధ్రప్రభ ఇక ఫుల్ పేజ్ యాడ్ చూడండి. ఎక్కడ మళ్ళా అరమరికలు లేవు యాడ్ ఇచ్చే దాంట్లో. ఫుల్ పేజ్ యాడ్, దాంట్లో డౌటే లేదు. రైట్, చంద్రబాబుతో దోస్తీ శుభపరిణామం, కలిసి వెళ్ళడం కలిసి వచ్చింది, సుపరిపాలన అందిస్తున్నారు, పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి, భాజపా బలోపేతానికి కృషి చేయండి, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలి, ఏపీ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం, తెలంగాణ ఎంపీల పనితీరుపై అసహనం. చంద్రబాబుతో దోస్తీ శుభపరిణామం అయిందట నరేంద్ర మోడీ గారికి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మోడీ గారితోని దోస్తీ మాకు కూడా పరిణామం అయింది, వాస్తవంగా మోడీ గారితో దోస్తీ వలన మేము బయటపడ్డాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మోడీ గారేమో వాళ్ళ ఎంపీలకి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీలకి చంద్రబాబు నాయుడు గారితో దోస్తీ వల్ల మనం చాలా మంచి బెనిఫిట్ అయినవని. ఇక దీనికి ఈ సన్నాయి నొక్కులో ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే ఆ మాటలు మాట్లాడడానికి కారణం, ఈరోజు తెలుగుదేశం పార్టీ సంబంధించిన 17 మంది ఎంపీల పైన ఎన్డీఏ కూటమి ఆధారపడి ఉంది. ప్రధానమంత్రి గారు కూర్చున్న కుర్చీలో ఒక కాలు చంద్రబాబు నాయుడు గారు ఎంపీలది. ఇక ఆ మాత్రం పొగడాల్సింది. ఇంత చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో దోస్తీ శుభపరిణామం అయింది, చంద్రబాబు నాయుడు గారి దోస్తీ అంటే ఆంధ్రప్రదేశ్తో దోస్తీ. మరి ఏమి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి? ఏం తెచ్చారంటే ఏం తేలా, ఏమి ఇవ్వాలి. అమరావతి కోసం ఏమి ఇచ్చారంటే అప్పులు ఇచ్చారు, 15,000 కోట్లు. ఏడీబీ బ్యాంకు, ప్రపంచ బ్యాంకుతో అప్పు ఇప్పించారు. పోలవరానికి ఏమి ఇచ్చారంటే 5,000, 6,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి ప్రైవేటీకరణ అంశం పైన క్లారిటీ ఏదంటే ఉండదు. ఇట్లా అనేకమైన అంశాల్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన
అనేక అంశాల విషయంలో ఈ శుభ పరిణామాలు లేవు. కేవలం మీ పొత్తులు, మీ భజనలు, మీ పొగడ్తలు, మీరు ఒకరినొకరు మాట్లాడుకోవటం, పొగుడుకోవటం, ఈ ప్రశంసలకు తప్ప ప్రజలకు ఏం ఒరిగిందనేది ఇక్కడ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఒక డయాస్ పైన కూర్చుంటే, చంద్రబాబు నాయుడు గారు లేస్తారు, ఒక పేపర్ రాసుకొని వస్తారు. చాలా డయాస్లు ఈ మధ్య చూస్తున్నాం. రాసుకొని వస్తే దాంట్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది. తెలుగులో పొగిడితే మోడీ గారికి అర్థం కాదని హిందీలో పొగుడుతుండే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. హిందీ ట్రాన్స్లేషన్ చేసుకొని హిందీని పొగిడే కార్యక్రమం. హిందీనే తెలుగు వర్డ్స్లో రాసుకొని ఆ పొగిడే కార్యక్రమం ఏ స్థాయిలో ఉందంటే అట్లా ఉంది. అట్ ద సేమ్ టైం మోడీ గారు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైనా చంద్రబాబు నాయుడు గారిని డయాసుల పైన సున్నితంగా పొగిడి వదిలేస్తాను. లోకేష్ గారు అయితే నమో 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 అని భజన చేస్తారు. చెయ్యండి, పర్లేదు. మీరు పొత్తు మీకు నచ్చిన నాయకుడు అయి ఉంటే భజన చేసుకోవచ్చు, మీ హక్కు అది. కానీ ఈ రాష్ట్రం కోసం ఏమొచ్చింది? మీ కలయిక వల్ల, మీ పొత్తు వల్ల, డబల్ ఇంజన్ వల్ల. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు ఒకసారి పొగుడుతారు, ఒకసారి తిడతారు. మనం చూసినాం 2014-19 మధ్యలో, 2018 వరకు ఇదే నరేంద్ర మోడీ గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారు పొగడని మాట లేదు, ప్రశంసలు తక్కువేం లేవు. 18 వచ్చినాలకు బ్లాక్ షర్ట్ వేసుకున్నారు, ధర్మ పోరాటం అన్నారు, నరేంద్ర మోడీ, అమిత్ షా నరహంతకులు అన్నారు, ఈ దేశానికి పనికిరాని నాయకులు అన్నారు. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారిని కూడా, మోడీ గారు కూడా అదే రేంజ్లో పేరు పెట్టకుండా తిట్టిండు. అదే వ్యక్తులు ఈరోజు పొగుడుతారు. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. అది ఒక టాపిక్, అది రాజకీయం. రాష్ట్రం కోణంలో, ప్రభుత్వం కోణంలో ఏమొచ్చింది మనకనేది చూస్తే ఏం రాలే ఆ దోస్తీతోని. వాస్తవంగా మీకు శుభపరిణామం కావచ్చు, కానీ ప్రజలకు ఒరగలేదు, రాష్ట్రానికి ఒరిగింది లేదు. ఏదన్నా ఉంటే ఈ ఎక్కడ పట్టుబడులు, అక్కడ పెట్టుబడులు, వేల కోట్లు, లక్షల కోట్లు అంటారు. ఇవన్నీ అయిన తర్వాత 2029 వచ్చేటాలకు మళ్ళీ వెనక చూసుకుంటే ఏముండదా అనే పరిస్థితి అయితే అనిపిస్తుంది. ఈ ప్రచారాన్ని చూస్తే ప్రచారం ఎక్కువ ఉంది, పని తక్కువ ఉంది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. రైట్. 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించండి. ఆ మేరకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించండి. కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు బిల్లు. ఇప్పుడు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు పంతా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాండ్ ఏంది, ఆ స్టాండ్ వల్ల అమరావతి రైతులు ఎంత నష్టపోయారు, రాష్ట్రం ఎంత నష్టపోయింది అనేది స్పష్టంగా ఈరోజు అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు లెటర్ రాసింది కేంద్ర ప్రభుత్వానికి. 2024 జూన్ 2 నుంచి, అంటే స్టేట్ ఫార్మేషన్ అయిన డేట్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన డేటు 2014 జూన్ 2. 14 జూన్ 2 నుంచి 24 జూన్ 2 వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు హైదరాబాద్ ఉంటుందని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టారు, సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారం. దాన్ని 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత, అది చంద్రబాబు నాయుడు గారు మెడకు చుట్టుకున్న తర్వాత, ఫోన్లు ట్యాప్ చేస్తారు, నిఘా పెట్టారు, హైదరాబాద్లో ఉంటే మనం అని తెలిసిన తర్వాత తట్టాబుట్ట చదువుకొని అమరావతికి, విజయవాడకి వెళ్ళిపోయిన తర్వాత లేదు మాకు హైదరాబాద్తో అవసరం లేదు, మేము రాజధాని ఇక్కడనే చేసుకుంటాం అని దాన్ని వేరే ఎలివేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రోజు ఎందుకు రాయాలి ఈ ఉత్తరం? మీరు 10 సంవత్సరాలు చట్టంలో పెట్టిన మాట వాస్తవమే, మాకు అవసరం లేదు, మేము హైదరాబాద్ను ఆడుకోము, అది వదిలేస్తున్నాం కాబట్టి మాకు అమరావతిని గుర్తించండి, ఈ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మేము గుర్తించండి అని అప్పీల్ చేసి లెటర్ ఎందుకు రాయాలా, అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసి కేంద్రానికి పంపలారు? మీ విజన్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? ఒకవైపు సింగపూర్ నుంచి ఈశ్వరన్ అవుతారు, మాస్టర్ ప్లాన్ అంటారు, అయిపోయింది విశ్వనగరం అంటారు. ఆ రోజులలో 33,000 ఎకరాలు భూమి ఎందుకు, అమరావతికి అంత అవసరం లేదని విమర్శలు వస్తే, లేదు నేను ఆలోచించే రాజధాని మీరు ఆలోచించేది కాదు, నేను ఒక 100 సంవత్సరాల ముందు చూపుతోని రాజధాని, 100 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రము ప్రజలు ఎట్లుంటారనే ఆలోచనతోని అమరావతిని రాజధానిగా నిర్మించిపోతున్నా, అందుకే అంత భూమి అవసరం అని చెప్పి ఆ రోజు చెప్పారు. మాస్టర్ ప్లాన్ అన్నారు, మాస్టర్ విజన్ అన్నారు. ఈ మాస్టర్ ప్లాన్లో, మాస్టర్ విజన్లో 100 సంవత్సరాల ముందు చూపులో ఈ చూపు ఎందుకు లేదు? ఈరోజు మీరు రాసిన ఉత్తరాన్ని ఎప్పుడో 2015లో రాయాల్సి ఉండే. రాసి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రాజధానికి ఒక రూపురేఖలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మార్చడానికి అవకాశం లేకుండా ఉండేది, 3 రాజధానుల ప్రస్తావన ఉండకపోయేది, అనివార్యంగా ఆయన డెవలప్ చేయాల్సి వచ్చేది. ఈరోజు మీరు అంటున్న విధ్వంసం ఉండకపోయేది, చెట్లు మొలవపోయి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆడిన 3 ముక్కలాటలో చంద్రబాబు నాయుడు గారు సూత్రధారి, పాత్రధారిగా మనకి ఈరోజు ఈ విశ్లేషణ చూస్తే కనపడుతుంది. ఇప్పుడు రాయటం దరిద్రంగా లెటరు. మీరు ఏ రోజైతే ఓటుకు నోటు కేసులో
ఇష్యూ అయిన తర్వాత బయటకు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆ రోజు కదా రాయాల్సింది. ఆ రోజు కాదు నెక్స్ట్ ఇయర్ రాయాలి కదా! ఇప్పుడు రాసి ఇప్పుడు జూన్ 2, 2024 నుంచి అమరావతిని రాజధానిగా పరిగణించండి అంటే, అమరావతి రాజధానిగా జూన్ 2, 2024కు ముందు లేదు అని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఒప్పుకుంది. లేని అమరావతి గురించి నేను అమరావతిని డెవలప్ చేసినా, నేను అమరావతిని డెవలప్ చేసినా, మూడు ముక్కలాటాడండి విధ్వంసం చేసిన అమరావతిని రాజధాని కాకుండా చేసిండని, అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల్ని చెవిలో పూలు పెట్టారు. ఈరోజు కనపడుతుంది. వాళ్ళు ఈరోజు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి మీ వల్లే వచ్చింది. మీ తప్పిదం వల్ల. మీ ముందు చూపు లేకపోవడం వల్ల. మళ్ళీ ఈరోజు ఏమంటున్నారు, నేను ఆ రోజు 100 సంవత్సరాల ముందు చూపుతోని రాజధాని నిర్మించబోతున్నా కాబట్టి 33,000 ఎకరాలు అవసరం. అందుకే అంత భూమిని సేకరించిన అని చెప్పిండు. ఈరోజు లేదు లేదు నేను ఆ 100 సంవత్సరాల ముందు చూపు తప్పు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు ఉంటే తప్ప అది మున్సిపాలిటీ అయిద్ది అమరావతి అని చెప్తుండు ఇప్పుడు. అంటే ఇప్పటికైనా ఉందా ముందు చూపు? ఇప్పటికైనా విజన్ ఉందా? ఇంకా మళ్ళీ ఉందా అంటే మూడో విడత కూడా భూ సమీకరణ ఉంది అని చెప్తున్నారు. అంటే దీనికి ఒక ఎండ్ లేదు ఇక. సరే ఏదేమైనా సంతోషం. ఇప్పటికైనా ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని రాసి ఆడ పడేయకుండా దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి. ఫాలోఅప్ చేసుకుంటే తప్ప మళ్ళీ ముందు పడదు. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.